హలో. పర్వాలేదే, నా నంబర్ చూడగానే కట్ చేస్తారనుకున్నాను. ఫోన్ అటెండ్ చేయడం ఆశ్చర్యమే. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి కీర్తన. ఓ, చెప్పు కీర్తన పోయి చెప్పండి కీర్తన వరకు వచ్చిందా? బావుంది. మాటలతో నన్ను హింసించుకో. విషయం ఏమిటో త్వరగా చెప్పు. ఏదైనా విషయం ఉంటేనే మీకు ఫోన్ చేయాలా? మనిద్దరం ప్రేమించుకున్నాం, గుర్తుందా? మనిద్దరికి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళందరూ నిశ్చయించారు. అందుకు మీరు సంతోషంగా అంగీకరించారు. అదైనా గుర్తుందా? నేనే ఆ విషయం గురించి నీతో మాట్లాడదాం అనుకున్నాను. దీపక్, కావ్య నాతో అన్ని విషయాలు చెప్పేసింది. దాని గురించి నేను నీతో మాట్లాడాలి. మా ఇంట్లో వద్దు, ఇక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వే ఎక్కడికి రమ్మంటావో చెప్పు. మనం ఎప్పుడు కలుసుకునే చోటుకొచ్చాయి. పర్వాలేదు, అది కూడా ఇంకా జ్ఞాపకం ఉందన్నమాట. సరే, నేనొచ్చేస్తాను. నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయనివ్వకుండా త్వరగా వచ్చి. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. సరే. ఏంటి అలా చూస్తున్నారు? ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడలేదా? ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరితోనైనా మాట్లాడతాను, నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? నిర్మలను చూసి ఎవరో అని అడుగుతున్నావా? అసలు మేమెవరో గుర్తుపట్టావా? నేను నీ అత్తయ్యని, మీ నాన్నకి తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువైన చెల్లెల్ని. నువ్వు ఆ దీపక్తోనేగా మాట్లాడావు. వాడితో ఇంటికి రావద్దు, ఎక్కడైనా కలుసుకుందాం అన్నావు. ఏంటి విషయం? చాటుగా నిలబడి అంతా విన్నారుగా, ఇంకా ఎందుకు అడుగుతావు? నేను మళ్ళీ మొత్తం చెప్పాలా? నేను దీపక్తో డేటింగ్కి వెళ్తున్నాను. హోటల్లో రూమ్ తీసుకుని ఇద్దరం ఒకే రూమ్ లో ఈ రాత్రంతా ఉండబోతున్నాం. మా మధ్య అంతా జరిగిపోతుంది. ఏయ్, నేను నోరు మెదిపితే ఈ ఇల్లే తట్టుకోలేదు. అయినా నువ్వు ఆ దీపక్ గారితో మాట్లాడడం, వాడితో తిరగటం, నిన్ను చేసుకోబోయే ఆ సూర్యకి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? నాకు తెలియక అడుగుతాను, ఎవడా సూర్య? వాడెవన పెద్ద పిస్తానా? నా దీపక్ కంటే అందగాడా? దీపక్ కంటే మొనగాడా? అలా ఉన్నా కూడా నాకు వాడు అవసరం లేదు. ఆ సూర్య గురించి నాకెందుకు చెప్పడం? నేను నా దీపక్ ని కలుసుకోవడానికి వెళ్ళాలి. నిమ్మి, ఏంటో ఎట్లా మాట్లాడుతుంది? ఎలా దీపక్, ఇలాంటి ఓ నిర్ణయం తీసుకోగలిగావు? ఎలాంటి నిర్ణయం? ఇంకా ఎందుకేం తెలియనట్టు మాట్లాడతావు? కావ్య, నువ్వు అనుకున్నట్టు నేనేమి చిన్నపిల్లను కాదు. నేను నీకు ద్రోహం చేయలేను కీర్తన. మీరు నాకు ద్రోహం చేయలేరు, కానీ మన ప్రేమకు ద్రోహం చేస్తారు. మనల్నెవ్వరూ దూరం చేయలేరని చెప్పిన మీరే ఇప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారే, ఇది న్యాయమా? చెప్పు దీపక్. నన్నేం చేయమంటావు కీర్తన? అంతా అయిపోయింది. మాధురి నా మీద పగ సాధించింది. ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు అయోమయంలో గడిపాను. ఎంతో ఆలోచించాను. మాధురిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పాపానికి పరిహారం అన్న నిర్ణయానికి వచ్చాను. అదే సరైన నిర్ణయం అనిపించింది. మీ చెల్లెల్ని కేసులోంచి విడిపిస్తారని చెప్పింది కదూ. మీరింత స్వార్థపరులా? మీ చెల్లెలి జీవితమే మీకు ముఖ్యం. నేనేమైపోయినా మీకు పర్వాలేదు, అంతేగా? నీ మాటలతో నన్ను చంపకు కీర్తన. ఆ రోజు తన తండ్రిని విడిపించమని మాధురి బ్రతిమాలినప్పుడే అలా చేసుంటే గీతని కాపాడుండొచ్చు. కాని నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నేను చట్టాన్ని గౌరవించే మనిషిని. దోషులెందరూ తప్పించుకున్నా ఒక నిర్దోషి శిక్షించబడకూడదు. నా చెల్లెలు నిర్దోషి. నా ప్రాణాన్నిచ్చైనా తనని కాపాడుతాను. అలాంటప్పుడు
మాధురి ఇంటికి ఎందుకు వెళ్లారు? మొదటిసారి నా మొండితనం వల్ల చక్రధరరావు చనిపోయాడు. ఈసారైనా మాధురి ఏం చెప్తుందో చూద్దామని వెళ్ళాను. అదీ కాక మా అన్నయ్య స్వయంగా వచ్చి నన్ను వెళ్ళమని చెప్పాడు. వాడు నాకు మళ్ళీ ద్రోహం చేయడని నమ్మాను. కానీ అక్కడ జరిగిందే వేరు. తెలుసు, మీకు జ్యూసులో మత్తు మందు కలిపి ఆ మాధురి మీతో ఛ! తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. మరి నాకెలా ఉంటుందో ఆలోచించు. మాధురి ఊరంతా నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని దండోరా వేస్తోంది. తెలుసో తెలియకో నేను మాధురిని పాడు చేశాను. దాన్ని పెళ్లి చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. మరి నాగతేంటి? నన్ను మీరు ప్రేమించలేదా? శరీరాలు ఒక్కటైతేనే సంబంధమా? మనసులు ఒకటైతే మనుషులు ఒకటవరా? చెప్పండి. మీరు నా మనసంతా నిండి ఉన్నారా? మిమ్మల్ని మర్చిపోయి నేను ఇంకెవరితోనో జీవితం గడిపితే దాన్నే మనాలి. నా గురించి మీరు కొంచెం ఆలోచించాలి. కీర్తన, నువ్వే ఆలోచించి చూడు. మాధురిని తాకిన ఈ శరీరంతో, ఆ అపరాధ భావంతో నీతో ఎలా సంతోషంగా బ్రతకగలను చెప్పు. అంతేకాదు, ఆ మాధురి సామాన్యురాలు కాదు. మనిద్దరిని ప్రశాంతంగా ఏనాటికి బ్రతకనివ్వదు. అంటే దానికి భయపడే దాని మెళ్ళ తాళి కట్టడానికి సిద్ధమయ్యారా? అంతేగాని దాని మీద మీకింకే అభిప్రాయం లేదు, అంతేగా?